ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తిగా కనిపించడానికి ప్రధాన కారణం అన్నకు షర్మిల ఎదురు తిరగడం, కాంగ్రెస్ లో చేరి పార్టీ పగ్గాలు అందుకొని గడప గడపలో పోటీ చేయడం. దీనికి తోడు లాస్ట్ మినిట్ లో విజయమ్మ వీడియో బయటిచ్చి మరీ షర్మిలను గెలిపించాలని కోరడంతో కడపలో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది. దీంతో మిగతా నియోజకవర్గాలన్నీ ఒకెత్తు, కడప మాత్రం మరో ఎత్తు అనే స్థాయిలో కనిపించింది సీన్. అన్నా చెల్లెల యుద్ధమో రెండు పార్టీల మధ్య సమరమో కాదది, ఒక రకంగా వైఎస్ వారసత్వం కోసం జరిగిన ఎన్నికలు. షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేసినంత మాత్రాన తక్కువ తీసుకోవడానికి లేదు. సొంత జిల్లాలో పోటీ చేయడంతో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉండబోతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య కడప లోక్సభ పోలింగ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందులు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం. 2 నుంచి 3% ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడ్డాయని చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ షర్మిలకు కలిసొస్తోందా? ఈ ఎన్నికలో ఆమెను గట్టెక్కిస్తుందా అంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తోంది. ఆ కొద్దిపాటి క్రాస్ ఓటింగ్ తో వైసీపీ విజయాన్ని ఆపడం సాధ్యం కాదు అనే చర్చ జరుగుతోంది. అయితే క్రాస్ ఓటింగ్ కు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. షర్మిల మీద సానుకూలత ఒక కారణం కాగా, చివరి నిమిషంలో విజయమ్మ చేసిన విన్నపాలు మరో కారణంగా కనిపిస్తోంది. జగన్ చెప్పినట్లు షర్మిలకు డిపాజిట్ దక్కదు అనేది నిజం కాకపోయినా అంతో ఇంతో ఓట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, కడప లోక్సభలో వైసీపీ మెజారిటీ షర్మిల ప్రయత్నాలను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా షర్మిల విజయం సాధించినట్లే అనే టాక్ వినిపిస్తోంది. 2019లో అవినాష్ రెడ్డికి 3,80,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దానిలో ఏమాత్రం తగ్గినా జగన్ మీద షర్మిల పై చేయి సాధించినట్లే అనే చర్చ నడుస్తోంది. మెజారిటీ తగ్గితే వివేకా కేసులో అవినాష్ హస్తం ఉందని, జగన్ ఆయనను వెనకేసుకొస్తున్నారని కడప జిల్లా జనాలు నమ్మారని అనుకోవాలి. మరికొందరు అభిప్రాయపడుతున్నారు.